కాత్యాయని కాలహంత్రి కమలాక్షని సేవిత. ఓం శ్రీ కాత్యాయని దేవ్యే నమః. కాత్యాయని దేవికి ఆ పేరు ఎలా వచ్చింది? ఆమె ఎవరు? కాత్యాయని దేవి రూపురేఖలు ఎలా ఉంటాయి? ఆమె నడవడిక ఎలా ఉంటుంది? ఆమె ధరించినటువంటి ఆయుధాలు మన జీవితానికి ఎటువంటి సందేశాన్ని ఇస్తుంది? పెళ్లి కాని వారు ప్రత్యేకంగా కాత్యాయని వ్రతాన్ని పూజని ఎందుకు చేస్తారు? అలా చేయటం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏంటి అనే విషయాలతో పాటుగా శ్రీదేవి శరన్నవరాత్రుల్లో మేం చేసినటువంటి కాత్యాయని దేవి పూజా కార్యక్రమాలను ఈ వీడియోలో మీకు చూపిస్తూ తెలియజేస్తానండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే లైక్ అండ్ కమెంట్ కూడా చేయండి. కాత్యాయని దేవి దుర్గాదేవి స్వరూపం. నవదుర్గల్లో 6వ దుర్గాదేవి అవతారంగా నవరాత్రుల్లో అశ్వయుజ శుద్ధ షష్ఠి రోజున ఈ కాత్యాయని దేవిని పూజిస్తారు. పార్వతీదేవి యొక్క 2వ రూపమైనటువంటి కాత్యాయని దేవిని శక్తిగా, దుర్గగా, భద్రకాళిగా, చండికలాగా వివిధ రూపాలలో అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు. ముందుగా కాత్యాయని దేవి ఎలా ఆవిర్భవించింది అనే విషయాలను గురించి తెలుసుకుందాం. ఒకరోజు కైలాసంలో శివపార్వతులు ఇద్దరు ఏకంగా ఉన్న సమయంలో సరదాగా పార్వతీదేవి శివుని యొక్క కళ్ళను మూస్తుంది. లోకాలకు వెలుగునిచ్చేటువంటి ఆ కళ్ళను మూయటం మూలాన లోకాలన్నీ అంధకారంగా మారి ప్రజలందరూ, భక్తులందరూ ఇబ్బంది పడతారు. ఈ పాప పరిహారానికి పార్వతీదేవి భూలోకానికి వెళ్ళి తపస్సు చేసుకుంటానని శివుడితో చెప్తుంది. అప్పుడు శివుడు, నీకోసము తపస్సు చేసేటువంటి నీ భక్తుణ్ణి కరుణించి ఆదరించు అని చెప్పి పంపిస్తాడు. అప్పుడు పార్వతీదేవి ఎవరా అని చూస్తుంది. కథ మహర్షి యొక్క కుమారుడు కాత్య మహర్షి. ఈ కాత్య గోత్రంలో విశ్వవిఖ్యాతుడైనటువంటి కాత్యాయన మహర్షి ఉంటారు. ఈ మహర్షి ఆదిపరాశక్తిని ఉపాసన చేసి కఠిన తపస్సు చేసి ఆదిపరాశక్తి తన కుమార్తెగా రావాలని ముక్తిని కోరుతూ ఆదిపరాశక్తి కోసం ఘోర తపస్సును ఆచరిస్తూ ఉంటాడు. అప్పుడు ఆదిపరాశక్తి ప్రత్యక్షమై ఏం కావాలో వరం కోరుకోమనేసి అనగా, నీవు నా కుమార్తెగా నా ఇంట జన్మించాలి, అంతేకాకుండా నాకు ముక్తిని ప్రసాదించమని కోరుకుంటాడు. అమ్మవారు తదస్తు అనేసి చిన్న బాల రూపంలో తన ఇంట వెలిసి 8 సంవత్సరాలు వారింట నిలిచి సామాన్యమైనటువంటి జీవనం సాగించి తనకు ముక్తిని ప్రసాదిస్తుంది. అయితే కాత్యాయన మహర్షి యొక్క కుమార్తెగా అక్కడ ఉంది కాబట్టి కాత్యాయని అని పేరు వచ్చిందన్నమాట. ఇక కాత్యాయని దేవి ఎలా ఉంటుంది, ఆమె నడవడిక కూడా ఎలా ఉంటుందనే విషయాలను గురించి తెలుసుకుందాం. కాత్యాయని దేవి అత్యున్నత భక్తికి, నిష్టకు ప్రతిరూపం. అందమైన రూపంతో, బంగారు రంగు ఛాయతో, దివ్య తేజస్సుతో ఉంటుంది. ఆమె చూపు లోతైన జ్ఞానానికి ప్రతీక. ఆమె నడవడిక యుగ యుగాలకు ఆచరణీయం. ఆమె తత్వం మాతృత్వంతో నిండిపోతుంది. కాత్యాయని అమ్మవారు ఎరుపు రంగు చీర ధరిస్తుంది. ఎరుపు రంగు అనేది జీవనానికి ప్రతీక. ఎరుపు రంగు చీరకు బంగారు అంచు ఉంటుంది. ఈ వస్త్రధారణ అమ్మవారి రాజసాన్ని గుర్తు చేస్తుంది. ఇక అమ్మవారి ఆభరణాల విషయానికి వస్తే, అమ్మవారి మెడలో నగలు, చేతికి గాజులు, కాలికి అందియలు దగదగలాడుతూ ఉంటాయి. ముఖ్యంగా కాత్యాయని దేవి ధరించినటువంటి కిరీటము సకల శక్తులకు ప్రతిరూపంగా భక్తులకు అభయాన్ని అందిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కాత్యాయని మాతకు 4 చేతులను కలిగి ఉంటుంది. చతుర్భుజ శక్తి దేవత. ఆమె 4 చేతులు సకల మానవాళికి అభయ హస్తాలుగా నిలుస్తాయి. వాటి వెనుక ఉన్న సారాంశం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆమె చేతిలో ధరించినటువంటి ఆయుధాలు మనకు ఎలాంటి సందేశాన్ని ఇస్తుందో కూడా తెలుసుకుందాం. కాత్యాయని అమ్మవారి కుడి చేతుల్లో చంద్రహాస ఖడ్గం ఉంటుంది. ఇది కేవలం ఆయుధం మాత్రమే కాదు, పదునైన ఆలోచన శక్తికి స్వరూపం. ఎంతటి బలమైన శక్తి అయినా మనల్ని ఎదుర్కొంటే దానికి పదునైన ఆయుధంతోనే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది కాత్యాయని దేవి ధరించినటువంటి ఖడ్గానికి సంబంధించిన ముఖ్య విషయం. ఇక కాత్యాయని దేవి కుడి చేతిలో వికసించే పద్మం. పద్మం అనంటే కమలం, తామర పువ్వు అని అర్థం. పద్మం అనేది స్వచ్ఛతకు ప్రతిరూపం. అంటే చుట్టూ ఎంత బురద ఉన్నా ఆ బురదలో నుంచి స్వచ్ఛంగా పద్మం వికసిస్తుంది. అంటే కుళ్ళు కుతంత్రాలతో, అసూయ ద్వేషాలతో జనాల మధ్యలో ఉన్నటువంటి మనం కూడా వారిలా కాకుండా స్వచ్ఛంగా జీవించాలని తెలియజేస్తుంది. ఇక మరో ఎడమ చెయ్యి అభయముద్రలో ఉంటుంది. ఆ అభయముద్ర అనేది తనను నమ్ముకున్నటువంటి భక్తులకు ధైర్యాన్ని ఇచ్చి భయాలను తొలగిస్తుంది. ఆ ముద్ర ద్వారానే శ్రీ కాత్యాయని దేవి సకల జగత్తును కాపాడుతూ ఉంది. ఇక మరో కుడి చెయ్యి వరద ముద్రలో ఉంటుంది. ఈ వరద ముద్ర ద్వారా భక్తులు కోరుకున్నటువంటి కోరికలను తీర్చేందుకు కాత్యాయని దేవి సిద్ధంగా ఉంటుంది.
తనను నమ్మిన భక్తుల కొంగు బంగారం చేస్తుంది. కాత్యాయని దేవి వాహనమిక చెప్పాల్సిన పనే లేదు. సింహం అనేది ధైర్యానికి, రాజసానికి, సాహసానికి ప్రతీక. దీనిని మరో రూపంలో కూడా చెప్పవచ్చు. సింహం అనేది శక్తికి ప్రతిరూపంగా, మనలోని కార్యదక్షతకు సింహం ప్రతీకగా, సింహం అనేది ధర్మాన్ని రక్షించే స్వరూపంగా కూడా చెప్పవచ్చు. సింహవాహిని అయినటువంటి తల్లి శాంత స్వరూపమే కాకుండా దుష్ట సంహారానికి కూడా వెనుకాడదు అనే శిష్ట రక్షణకు అభయహస్త ముద్రను అందిస్తుంది. దుర్గాదేవి రూపాలలో కాత్యాయని దేవి రూపం అత్యంత హింసాత్మకంగా ఉండే రూపమని అంటారు. ఈమె మహిషాసురుడు అనే రాక్షసుణ్ణి వధించారు. అందుకే ఈమెను మహిషాసుర మర్దిని అని కూడా అంటారు. సకల లోకాలను అంధకారంగా మార్చి సకల జనులను హింసిస్తుండగా తాను అమరుడను అనే వరగర్వంతో లోకాలను వణికించి ధర్మ విరుద్ధుడై పనులు చేస్తూ తనను తాను దైవంగా ప్రకటించుకుంటూ దైవ ధిక్కారాలు చేస్తూ దేవతలను దిక్కులేని వారిగా చేసినటువంటి సమయంలో మహిషాసురుణ్ణి ఎదిరించాలంటే ఒక శక్తి స్వరూపమే పరిష్కారమని ఆరాధించగా ఆ మహాశక్తి నుండి ఉద్భవించిన స్వరూపమే శ్రీ కాత్యాయని దేవిగా ఆవిర్భవించింది. ఆమె మహాశక్తి స్వరూపంగా అవతరించగా సకల ఆయుధాలతో దుష్ట మహిషాసురుణ్ణి ఎదుర్కొని భీకరంగా పగలు రాత్రులు యుద్ధం చేసి విలయ తాండవం చేస్తూ విజృంభించి మహిషాసురుని బుద్ధి బలాలను, దుష్ట పన్నాగాలను, చతురంగ నీతులను ఇవన్నింటినీ మహాశక్తి ఎదుర్కొని అసురుణ్ణి అశక్తుణ్ణి చేసింది. కాత్యాయని దేవి సమర రంగంలో చూపినటువంటి శక్తి సకల జగత్తుకు జ్ఞానాన్ని అందిస్తుంది. ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఎంతటి సమస్య వచ్చినా జ్ఞానం, బుద్ధి, శక్తి, ముక్తి ఉన్నప్పుడే విజయం వస్తుందని ఈ దేవితత్వం మనకు బోధిస్తుంది. సుదీర్ఘ పోరాటం తర్వాత మహిషాసుర వధ జరగడంతో సకల అసుర శక్తి అంతమవ్వడంతో దేవగణం లోకమంతా ఊపిరి పీల్చుకుంది. అధర్మంపై ధర్మ సంస్థాపన జరిగింది. అధర్మం ఎల్లప్పుడూ గెలవదు అని, ధర్మందే తుది జయమనేసి సకల లోకాలకు కాత్యాయని దేవి చాటి చెప్పింది. అంతేకాకుండా మహిషాసురునికి ఉన్నటువంటి వరగర్వం శక్తిని దురుపయోగం చేయటం వల్ల కలిగినటువంటి నష్టాన్ని కూడా మనకు జీవితంలో మనం ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండాలని, మనకున్నటువంటి శక్తులను దురుపయోగం చేయకూడదనేసి కాత్యాయని అమ్మవారు మనకు తెలియజేస్తుంది. కాత్యాయని దేవి ఆధీనంలో విశుద్ధ చక్రం ఉంటుంది. ఇది సత్యానికి మారుపేరు. మనము మాట్లాడే మాటల్లో ధర్మబద్ధంగా ఉండాలంటే అమ్మవారి యొక్క కృప ఖచ్చితంగా ఉండాలి. ఎవరి జీవితంలో గురుగ్రహంతో బాధపడుతూ ఉంటారో వారికి కాత్యాయని దేవి కృపతో బయటపడతారని చెప్తుంది శాస్త్రం. ఎప్పుడైతే మన బుద్ధి వక్ర మార్గంలో వెళ్తుంటే వారి బుద్ధిని సక్రమంగా మారాలంటే కాత్యాయని దేవి వెలుగు, ఆమె స్వరూపము, చరిత్ర, స్తోత్రాల ద్వారా మనము జీవితంలో మోక్ష మార్గం వైపు నడవడానికి, అంతిమ విజయాన్ని పొందడానికి ఆమె తత్వము, సత్యాన్ని తెలుసుకోవడానికి దోహదం చేస్తాయి. మనలోని శక్తికి కాత్యాయని దేవి ఎల్లప్పుడూ మనతోనే నిలుస్తుంది. కాత్యాయని దేవిని ఆరాధించటం వల్ల ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది. ఇలా కాత్యాయని దేవి రూపము అలాగే నడవడిక మనకు ఇవన్నీ బోధిస్తూ ఉంటుందన్నమాట. ఇక కాత్యాయని దేవిని పెళ్లి కాని పిల్లలు ప్రత్యేకంగా ఎందుకు పూజిస్తారు అనే విషయం గురించి తెలుసుకుందాం. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుణ్ణి పెళ్లి చేసుకోవడానికి గోపికలందరూ కాత్యాయని వ్రతం చేసిన తర్వాతనే శ్రీకృష్ణుల వారిని పొందారనేసి శాస్త్రం తెలియజేస్తుంది. అందుకోసమనే అప్పటి నుంచి కాత్యాయని దేవిని ఆరాధించి పెళ్లి కాని వారు మంచి వరుడిని లేదా మంచి వరుడిని పొందుతూ ఉంటారనేసి పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా పెళ్లికి ముందు తల్లిదండ్రులు పెళ్లి కాని వరుడికి, వధువుకి ఈ కాత్యాయని వ్రతం చేయించటం చాలా ఇళ్లలో ఆచారంగా ఉంటుంది. అలా కాత్యాయని వ్రతం చేసిన వారికి మంచి భర్త లేదా మంచి భార్య దొరుకుతుంది. వారి జీవితం కూడా సుఖ సంసారంతో, పిల్లా పాపలతో వర్ధిల్లుతుందనేసి చెప్తూ ఉంటారు. అంతేకాకుండా జాతకంలో ఏదైనా కుజదోషం ఉంటే కూడా తొలగిపోతుందని పెళ్లికి ముందు ఈ కాత్యాయని వ్రతాన్ని చేయించటం మనకు ఆనవాయితీ. వైవాహిక జీవితానికి అంతటి ప్రాధాన్యత ఇస్తుంది కాత్యాయని అమ్మవారు. శ్రీ కాత్యాయని దేవి మంగళహారతి పాట షార్ట్స్లో ఉందండి మన ఛానల్లో. నేను దాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ పాటను నేర్చుకోండి.
ఇవండి కాత్యాయని అమ్మవారి గురించినటువంటి పూర్తి వివరాలు. నేను తెలుసుకున్నవి మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేశానని అనుకుంటున్నాను. అలాగే అమ్మవారికి చేసినటువంటి అభిషేకం, కుంకుమ పూజ, అర్చనలు అన్నీ కూడా మీకు వీడియోలో చూపించానండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్లో ఇప్పుడే వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః. స్వస్తి.